వంతెన దేశంలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మొన్న విమాన ప్రమాదం మరవక ముందే మరో ఘోర ప్రమాదం ఇప్పుడు తీవ్రంగా కలవరపెడుతోంది. సరదాగా ఆ ప్రాంతాన్ని చూద్దామని వెళ్లిన పర్యాటకులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 25 మందికి పైగా నదిలో గల్లంతవ్వటం సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం. రాష్ట్రంలోని పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదిపై ఉన్న పాత వంతెన ఒక్కసారిగా కుప్పకూలటంతో దానిపై ఉన్న పర్యాటకులు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 2 చనిపోగా మరో 6 గాయపడ్డారు. పలువురు గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూణేలోని మావల్ తాలూకా కుందమాల ప్రాంతంలో ఉన్న ఇంద్రయాని నది వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంద్రయాని నది మీద ఏర్పాటు చేసిన పాత ఇనుప వంతెన ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కూలిపోయింది. దీంతో వంతెన మీద ఉన్న పలువురు సందర్శకులు నదిలో పడిపోయి 2 చనిపోయారు. ఈ ప్రాంతానికి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. అది కూడా వీకెండ్ కావడంతో ఆదివారం రద్దీ మరింత పెరిగింది. వంతెన కూలిపోయిన సమయంలో బ్రిడ్జి మీద 125 మంది వరకు పర్యాటకులు ఉన్నట్లుగా తెలిసింది. దీనికి తోడు గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఇంద్రయాని నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండడంతో 20 నుంచి 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, స్థానికులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 6 రక్షించి చికిత్స కోసం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వంతెన శిథిలాల కింద నీటి అడుగున 10 నుంచి 15 మంది వరకు చిక్కుకొని ఉండవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు వంతెన కూలిన ఘటనలో 32 మందికి గాయాలైనట్లుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలిపారు. ఘటనా స్థలిలో అత్యవసర బృందాలను ఏర్పాటు చేశామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లుగా తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు పాత వంతెన కావటం, పరిమితికి మించి పర్యాటకులు వంతెన మీదకు ఎక్కడంతోనే వంతెన కూలిపోయినట్లుగా భావిస్తున్నారు. ఆదివారం కావడంతో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వంతెన కూలిపోవడానికి గల కారణాలపై ఉన్న అధికారులు కూడా దానికి సంబంధించి దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలిసింది. వంతెన దేశంలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మొన్న విమాన ప్రమాదం మరవక ముందే మరో ఘోర ప్రమాదం ఇప్పుడు తీవ్రంగా కలవరపెడుతోంది. సరదాగా ఆ ప్రాంతాన్ని చూద్దామని వెళ్లిన పర్యాటకులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 25 మందికి పైగా నదిలో గల్లంతవ్వటం సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం. రాష్ట్రంలోని పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదిపై ఉన్న పాత వంతెన ఒక్కసారిగా కుప్పకూలటంతో దానిపై ఉన్న పర్యాటకులు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 2 చనిపోగా మరో 6 గాయపడ్డారు. పలువురు గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూణేలోని మావల్ తాలూకా కుందమాల ప్రాంతంలో ఉన్న ఇంద్రయాని నది వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంద్రయాని నది మీద ఏర్పాటు చేసిన పాత ఇనుప వంతెన ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కూలిపోయింది. దీంతో వంతెన మీద ఉన్న పలువురు సందర్శకులు నదిలో పడిపోయి 2 చనిపోయారు. ఈ ప్రాంతానికి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. అది కూడా వీకెండ్ కావడంతో ఆదివారం రద్దీ మరింత పెరిగింది. వంతెన కూలిపోయిన సమయంలో బ్రిడ్జి మీద 125 మంది వరకు పర్యాటకులు ఉన్నట్లుగా తెలిసింది. దీనికి తోడు గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఇంద్రయాని నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండడంతో 20 నుంచి 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, స్థానికులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 6 రక్షించి చికిత్స కోసం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వంతెన శిథిలాల కింద నీటి అడుగున 10 నుంచి 15 మంది వరకు చిక్కుకొని ఉండవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు వంతెన కూలిన ఘటనలో 32 మందికి గాయాలైనట్లుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలిపారు. ఘటనా స్థలిలో అత్యవసర బృందాలను ఏర్పాటు చేశామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లుగా తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు పాత వంతెన కావటం,
పరిమితికి మించి పర్యాటకులు వంతెన మీదకు ఎక్కటంతోనే వంతెన కూలిపోయినట్లుగా భావిస్తున్నారు. ఆదివారం కావడంతో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వంతెన కూలిపోవడానికి గల కారణాలపై ఉన్న అధికారులు కూడా దానికి సంబంధించి దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలిసింది. వంతెన దేశంలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మొన్న విమాన ప్రమాదం మరవక ముందే మరో ఘోర ప్రమాదం ఇప్పుడు తీవ్రంగా కలవరపెడుతోంది. సరదాగా ఆ ప్రాంతాన్ని చూద్దామని వెళ్లిన పర్యాటకులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 25 మందికి పైగా నదిలో గల్లంతవ్వటం సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం. రాష్ట్రంలోని పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదిపై ఉన్న పాత వంతెన ఒక్కసారిగా కుప్పకూలటంతో దానిపై ఉన్న పర్యాటకులు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 2 చనిపోగా మరో 6 గాయపడ్డారు. పలువురు గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూణేలోని మావల్ తాలూకా కుందమాల ప్రాంతంలో ఉన్న ఇంద్రయాని నది వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంద్రయాని నది మీద ఏర్పాటు చేసిన పాత ఇనుప వంతెన ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కూలిపోయింది. దీంతో వంతెన మీద ఉన్న పలువురు సందర్శకులు నదిలో పడిపోయి 2 చనిపోయారు. ఈ ప్రాంతానికి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. అది కూడా వీకెండ్ కావడంతో ఆదివారం రద్దీ మరింత పెరిగింది. వంతెన కూలిపోయిన సమయంలో బ్రిడ్జి మీద 125 మంది వరకు పర్యాటకులు ఉన్నట్లుగా తెలిసింది. దీనికి తోడు గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఇంద్రయాని నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండడంతో 20 నుంచి 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, స్థానికులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 6గురిని రక్షించి చికిత్స కోసం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వంతెన శిథిలాల కింద నీటి అడుగున 10 నుంచి 15 మంది వరకు చిక్కుకొని ఉండవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు వంతెన కూలిన ఘటనలో 32 మందికి గాయాలైనట్లుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలిపారు. ఘటనా స్థలిలో అత్యవసర బృందాలను ఏర్పాటు చేశామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లుగా తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు పాత వంతెన కావటం, పరిమితికి మించి పర్యాటకులు వంతెన మీదకు ఎక్కటంతోనే వంతెన కూలిపోయినట్లుగా భావిస్తున్నారు. ఆదివారం కావడంతో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వంతెన కూలిపోవడానికి గల కారణాలపై ఉన్న అధికారులు కూడా దానికి సంబంధించి దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలిసింది.